అంతకుముందు ఊర్లో యక్షాన్ని చేస్తాడు. అది నీళ్ళు లేవు అప్పుడు ఇక్కడికి వచ్చేది. అలవాటు అయిపోయింది. మేము అన్నం ఎక్కువ తిన్నాం సార్. అన్నం తిని ఎక్కాలంటే ముందు అంతే గసొస్తుంది. మళ్ళీ నీళ్ళు తాగేసి జ్యూస్ అది తాగేసి మోస్తాం. ఆడవాళ్ళు కూడా మాతో పాటు 8 మంది ఉన్నారు. పానమ్మ సార్ కూడుగాడి తినాం, మేము స్టోర్ కి అన్నమే తింటాం. అందుకే ఎక్కువ బలం. బలంగా బాధ్యత అంతే. పిల్లలు జాక్కోవాలా, బతుకులు కావాలా. అబ్బాయిలు మీలాంటి వాళ్ళు వస్తారు కదా, అయ్యో ఆంటీ మోస్తామని చెప్పి పట్టుకొని గడుచుకొని వచ్చేస్తారు. కొంచెం చాలా మంది కాకపోతే వస్తాయి కదా, అప్పుడప్పుడు ముసలి పాటు చనిపోతే కూడా మేము ఎత్తుకుంది కూడా వేసింది. తోడు వాళ్ళు మోస్తున్నారు అంగులకు అయ్యోమంటారు. నిలిపేద్దామంటే ఇంకా అప్పుండదు ముయ్యి అంటే ఏం చేసేది మన వాళ్ళు. యాత్రికులు వచ్చి తోసేసినప్పుడైతే యాత్రికులు ఎందుకు వస్తారు? ఇది వస్తా అంటారు కదా, చిన్న చిన్న పిల్లకాయలు, కొంత పిల్లకాయలు. వాళ్ళు పరిగెత్తే దెబ్బన వెనక్కి తిరిగినప్పుడు పడుతుంది. మా నాన్న పడిపోయాడు, అమ్మ పడిపోయింది, మా ఇంటి ఆయన కూడా మొన్న పడిపోయాడు. డైలీ సంగతి తింటాం. సంగతి తినే దాని వల్ల కొద్దిగా బలం ఉంటుంది. చేస్తాం. వెయిట్ బట్టి ఒకదానికి వచ్చి 150 రూపాయలు ఇస్తారు, 180 రూపాయలు ఇస్తారు. 950 మెట్లు వరకు తీసుకుని వెళ్తాము. భగవంతుని నమ్ముకున్నాము, ప్రాబ్లాలు ఏమి లేదు.